హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. భగవద్గీత ఉపనిషత్తులు ఔపోసన పట్టిన వ్యక్తి, జ్యోతిష్య వాస్తు శాస్త్రాల నిపుణులు, వేదశాస్త్ర పారంగతులు ఆచార్య వెంకటేష్ చిక్కిలం గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ప్రస్తుతం దైనందిన జీవితంలో మనం ప్రతి సందర్భంలో అనుకుంటుంటాం సనాతన ధర్మం, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటుంటాం. రకరకాల చర్చలు వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఈ జంజీ యుగంలో, ఈ సమయంలో మనం యువత ఎలా ఉండాలి, సనాతన ధర్మం అంటే ఏంటి, సో ఏ పాత్లో మనం నడవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అనేక సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. వెంకటేష్ గారు, సనాతన ధర్మం అంటే ఒక బ్రహ్మ పదార్థంలా చూస్తుంటాం. చాలా పెద్ద పెద్ద చర్చలు జరుగుతూ ఉంటాయి. సనాతన ధర్మం అనగానే మీరు అప్పట్లో సతీ సహగమనం ఇవన్నీ మాట్లాడుతుంటారు. సో వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఎందుకు, నిజంగా ఇవాళకి కూడా అది ఆచరింపదగిన అంశమేనా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సనాతన ధర్మం అనేది వైదిక ధర్మం అనేది ఇంకో పేరు. సనాతన ధర్మం వైదిక ధర్మం అంటే వేదాలు ఆధారంగా మనకు తెలిసిన ధర్మం. ఓకే. ఇప్పుడు వేదాలు అనేది మనకి ధర్మానికి ఆధారం. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ వేదాలను అర్థం చేసుకోవడానికి 6 వేదాంగాలు: శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషం. ఇప్పుడు ఈ వేదాల యొక్క టాపిక్ ఏంటి, అసలు సనాతన ధర్మం దేని గురించి మాట్లాడుతుంది, వేదాల యొక్క టాపిక్ ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ మనకి 2 రకాల ధర్మాలు. ప్రవృత్తి లక్షణ ధర్మ, నివృత్తి లక్షణ ధర్మ. ప్రవృత్తి లక్షణ ధర్మ అంటే ధర్మ, అర్థ, కామ, పురుషార్థాలని మనం ఎలా సాధించుకోవాలి, దానికి సాధన చెప్పేదే వేద పూర్వభాగం యొక్క శాస్త్రం. దానికి కర్మకాండం అని కూడా అంటాం. కర్మపర శాస్త్రం. నివృత్తి పర శాస్త్రం వస్తే ఇది మన సబ్జెక్ట్. నేను చెప్పేది నివృత్తి మార్గం, నివృత్తి శాస్త్రం. ఈ నివృత్తి అంటే మోక్షం. మోక్షాన్ని ఎలా మనం సాధించుకోవాలి, మోక్ష పురుషార్థాన్ని ఎలా సాధించుకోవాలి అనేది ఇది జ్ఞానంతోనే సాధింపబడేది. సో అందుకే దీన్ని జ్ఞానకాండ శాస్త్రం అంటారు. దానికి ఇంకో పేరు ఉపనిషత్. వేదాంతో నామ ఉపనిషత్ ప్రామాణ్యం. అంటే వేదాంతం అంటేనే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు వేదాంతం 2 వేరు కాదు. వేదంలో వచ్చే అంతభాగం దాన్ని ఉపనిషత్తులు అంటారు. ఇది వేరే శాస్త్రం. సో చాలా మంది కన్ఫ్యూజన్ ఏముందంటే, జగద్గురు ఆదిశంకరాచార్య యొక్క టైంలో కూడా వేదం మొత్తం ఒకటే శాస్త్రం, ఇది మొత్తం కర్మపరం అని చాలా మంది దృఢ నమ్మకం. మనలాంటి సాధారణ వ్యక్తులకు కాదు, పండితులకి. వాళ్ళని పూర్వమీమాంసకులు అని కూడా అంటుండే. పూర్వమీమాంసకులు ఏమనుకుంటారంటే, కర్మ చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యం అతదర్థానం. అంటే వేదం అనేది ఆమ్నాయస్య అంటే వేదస్య క్రియార్థత్వాత్ అంటే వేదం అనేది ఉట్టి కర్మ ఏం చేయాలో చెప్పడానికే ఉందంటారు. ఓకే. బట్ దట్స్ నాట్ అ రైట్ నోషన్. వేదం అనేది కర్మ ఎట్లా చేయాలో చెప్తుంది. తర్వాత వేదం అనేది ఆ కర్మ నుంచి ముక్తి ఎట్లా పొందాలనేది కూడా